వైటీవీ ప్రేక్షకులకి నమస్కారం. భగవంతుడు సృష్టించిన ఒక అద్భుతం స్త్రీ, ఒక అమ్మగా, అక్కగా, చెల్లిగా, ఒక స్నేహితురాలుగా స్త్రీ ఉంటుంది. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. అలాంటి స్త్రీలను మనం అందరం గౌరవించుకోవాలి. ఇంట్లో అమ్మని గౌరవించాలి, చెల్లిని గౌరవించాలి, అక్కని గౌరవించాలి, అలాగే భార్యలను గౌరవించాలి. అప్పుడే దేశంలోని ఆడవారు పురోభివృద్ధి చెందుతారు, అలాగే దేశం కూడా పురోభివృద్ధి చెందుతుంది. స్త్రీలకు ఆత్మస్థైర్యం ఎక్కువ, అటు కుటుంబాన్ని ఇటు సొసైటీని కాపాడుతుంటారు. ఫిబ్రవరి 28, 1909 న్యూయార్క్ నగరంలో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా నిర్వహించిన మహిళా దినోత్సవం అని నివేదించబడిన తొలిసారిగా ఇది 1910 అంతర్జాతీయ సోషలిస్ట్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో నిర్వహించిన ప్రతినిధులను ఏటా ప్రత్యేక మహిళా దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించడానికి ప్రేరేపించింది. నిర్ణీత తేదీ లేనప్పటికీ మరుసటి సంవత్సరం ఐరోపా అంతటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రదర్శనలు మరియు స్మారక కార్యక్రమాలు జరిగాయి. 1917లో రష్యన్ విప్లవం తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న అంతర్జాతీయ సెలవు దినంగా మార్చారు. ఆ తేదీని సోషలిస్ట్ ఉద్యమం మరియు కమ్యూనిస్టు దేశాలు జరుపుకున్నాయి. 1960వ దశకం చివరిలో ప్రపంచ స్త్రీవాద ఉద్యమం ద్వారా దీనిని స్వీకరించే వరకు ఈ సెలవు దినం తీవ్ర వామపక్ష ఉద్యమాలు మరియు ప్రభుత్వాలతో ముడిపడి ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1977లో యునైటెడ్ నేషన్స్ ద్వారా దాని ప్రచారం తర్వాత ప్రధాన స్రవంతి ప్రపంచ సెలవు దినంగా మారింది. ఫిబ్రవరి 28, 1909 యునైటెడ్ నేషన్స్ మొదటి జాతీయ మహిళా దినోత్సవాన్ని పాటించింది. ఆ తర్వాత సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ప్రకటించింది. లింగ సమానత్వం మరియు మహిళల హక్కుల కోసం ఈరోజు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. ఇది మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను గుర్తించే ప్రపంచ దినోత్సవం. ఈరోజు లింగ సమానత్వాన్ని వేగవంతం చేయడానికి చెనిక పిలుపుని కూడా సూచిస్తుంది. ఇది మహిళలు సాధించిన విజయాలు మరియు పురోగతిని జరుపుకోవడమే కాకుండా సమానత్వం కోసం జరుగుతున్న పోరాటాలను మరియు ప్రపంచవ్యాప్తంగా నిరంతరం న్యాయవాద మరియు చర్య యొక్క అవసరాన్ని కూడా ఇది హైలైట్ చేస్తుంది. మహిళల్లో పెట్టుబడులు పెట్టండి, ఆర్థిక అసమర్థతలను పరిష్కరించడంపై దృష్టి సారించి పురోగతిని వేగవంతం చేయండి. ఈ సంవత్సరం ప్రచార థీమ్ ఇన్స్పైర్ ఇంక్లూజన్. ఇది సమాజంలోని అన్ని రంగాల్లో వైవిధ్యం మరియు సాధికారత యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఈరోజు మనం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణులు వరలక్ష్మి చిలకల గారిని ఈరోజు మన స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడంతో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. మేడం నమస్కారం. నమస్కారం అండి వైటీవీ ప్రేక్షకులకి. మేడం, అసలు మీ బాల్యం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, దాని గురించి కొంచెం చెప్తారా? నేను పుట్టినది రామరెడ్డిపల్లి అనే విలేజ్లో పుట్టానండి. పులివెందులకి 20 కిలోమీటర్స్ అవే ఉంటుంది. అండ్ మా ఫాదర్ వి ఓబుల్ రెడ్డి గారు అగ్రికల్చరిస్ట్, అండ్ మా మదర్ పద్మావతి గారు హౌస్ మేకర్. అండ్ మేము 4 మెంబర్స్ సిబ్లింగ్స్. ఫస్ట్ అన్న చంద్రబాబుల్ రెడ్డి, దెన్ మా అక్క అన్నపూర్ణ, నేను థర్డ్ వన్ వరలక్ష్మి, అండ్ మా చెల్లెలు గంగాభవాని. మేడం, జనరల్గా పులివెందులు అంటే మనం ఒకలాగా వింటాము, ఆ పేరు వేరుంటుంది. మీరు అక్కడి నుంచి ఇంత అచీవ్ చేసి స్టడీ మీరు ఇట్లా వచ్చారు కదా, దాని గురించి అసలు చెప్పండి. అలా ఏం లేదండి, పులివెందుల నుండి మంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు. మన ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ ఏపీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ సన్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజెంట్ చీఫ్ మినిస్టర్. సో బోత్ ఆఫ్ దెమ్ కేమ్ ఫ్రమ్ పులివెందుల. మేడం, అసలు మీ స్టడీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా చేశారు? ఓకే, దాంట్లో మీరు ఏమైనా హర్డిల్స్ ఫేస్ చేశారా స్టడీలో చదవడానికి? దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? నా స్టడీస్ స్టార్ట్ అవ్వడం మా విలేజ్లోనే స్టార్ట్ అయిందండి. సో నేను ఫస్ట్ గ్రేడ్ నుండి 6th గ్రేడ్ వరకు మా ఊళ్ళోనే చదువుకున్నాను. బట్ వీఆర్ లక్కీ ఎనఫ్, మా ఊరికి అప్పుడు నా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఆ టైంలోనే ఒక టీచర్ వచ్చారు, నాగయ్య గారు అని. ఈజ్ వెరీ గుడ్ టీచర్.
అండ్ ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళందరూ లైఫ్లో బాగా సెటిల్ అయ్యారు. అండ్ వన్ అమాంగ్ దోస్. సో నాకు బేసిక్స్ అంతా ఫస్ట్ నాగయ్య సార్తోనే స్టార్ట్ అయింది బేసిక్ చదువు. అండ్ ఆఫ్టర్ దట్ లక్కీలీ మా బాబాయ్ ఉంటారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఈజ్ ప్రొఫెషనల్లీ టీచర్ ఓన్లీ. నౌ హీఈస్ ఎంఈఓ. సో ఆయన నాకు బాబాయ్ అండ్ హీఈస్ మ్యాథ్ టీచర్. He is the one who is behind me for encouraging me at every point in my life till completion of my studies. మా ఊర్లోనే స్టార్ట్ అయిందండి ఫస్ట్ గ్రేడ్ నుండి 6th గ్రేడ్ వరకు. అండ్ 7th 8th 9th అంతా నేను కొత్తకోట అని మా మామయ్య స్కూల్లో చదివాను. అండ్ దెన్ 10th క్లాస్ ప్రొద్దుటూరులో చదివానండి ఆదిత్య హై స్కూల్. సో ఇన్ మై లైఫ్ ఐ రిమెంబర్ 3 ఇంపార్టెంట్ persons who are my teachers. ఫస్ట్ బేసిక్స్ నేర్పించింది నాగయ్య గారండి. అండ్ దెన్ మ్యాథమెటిక్స్ నాకు మా బాబాయ్ శ్రీనివాస్ రెడ్డి గారు నేర్పించారు. అండ్ ఇంగ్లీష్ బేసిక్స్ అండ్ బేసిక్ గ్రామర్ అంతా నేర్పించింది సుబ్బారెడ్డి గారు. ఆయన కూడా టీచర్ అండి. మేడం, మీరు చదువుకున్న స్కూల్కి ఈ మధ్యకాలంలో వెళ్ళారా? అక్కడ మీకు ఏమైనా మంచి మెమరీస్ ఏమైనా గుర్తుకొచ్చాయా? యా, లాస్ట్ ఇయర్ 1 year ago నేను 10th క్లాస్ చదువుకున్న స్కూల్కి వెళ్ళానండి ప్రొద్దుటూరులో ఆదిత్య స్కూల్కి. అసలు ఆ టీచర్స్ అంతా కూడా నన్ను అంటే నన్ను రికగ్నైజ్ చేయడం కానీ అండ్ అసలు నాకు గుర్తులేని ఇన్సిడెంట్స్ కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. లైక్ ఆ సేమ్ స్కూల్లో నేను ఎక్కడ చదువుకున్నాను, ఎలా చదువుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ అండ్ ఐ కేమ్ టు నో దట్ ఐఎమ్ ద బెస్ట్ స్టూడెంట్ ఫర్ దెమ్. After 20 years also they are telling you are the best student in this best student after many years అని చెప్పారు. సో ఇది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మేడం, ముందుగా మనం ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనందరం ఇక్కడ కలవడం జరిగింది. స్టూడియోలో మాట్లాడుకుంటాం. అలాగే మీరు మహిళలకి ఏదైనా మంచి మెసేజ్ అయినా ఇవ్వగలరా? మహిళలు చేయలేనిది ఏమీ లేదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము మహిళలు ఎంటర్ అవ్వని ఫీల్డ్ అంటూ ఏమీ లేదు. ప్రతి ఫీల్డ్లోనూ ఎంటర్ అవుతున్నారు, ప్రతి ఫీల్డ్లోనూ రాణిస్తున్నారు. పేషెన్స్, కమిట్మెంట్, పేషెన్స్, డెడికేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి సక్సెస్కి. అండ్ అవన్నీ కూడా ఒక మహిళలకు చాలా ఎక్కువగా ఉంటాయి. మహిళలు ప్రజెంట్ డే ఇప్పుడు చూస్తూనే మన గవర్నమెంట్స్ అండ్ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ప్రతి మహిళ తనకి ఇష్టమైన ఫీల్డ్ ఎంచుకొని అందులో ప్రతి మహిళ తనకి ఇష్టమైన ఫీల్డ్ ఎంచుకొని అందులో సక్సెస్ సాధించడానికి హార్డ్ వర్క్ చేయాలి. అండ్ ప్రతి మహిళ ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని బ్యారియర్స్ని అంతా బ్రేక్ చేసి సక్సెస్ఫుల్ లేడీగా, సక్సెస్ఫుల్ ఉమెన్గా నిలవాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ టూల్. ఎడ్యుకేషన్ అనేది ప్రతి మహిళకి చాలా అవసరము. సో ప్రతి మహిళ పిల్లల ఫస్ట్ చైల్డ్ లెవెల్లోనే ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బేసిక్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ఇష్టమైన రంగాల్లో రాణించవచ్చు. సో ఎడ్యుకేషన్ ఈజ్ ద మెయిన్ టూల్ ఫర్ ద సక్సెస్ ఫర్ ఎవరీ ఉమెన్. టీవీ ప్రేక్షకులకి నా మెసేజ్ ఏంటంటే అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఎడ్యుకేషన్ ఈజ్ ద మెయిన్ టూల్. ఎంపవరింగ్ గర్ల్ చైల్డ్ త్రూ ఎడ్యుకేషన్ ఈజ్ ది మెయిన్ థింగ్ ఫర్ సక్సెస్ ఆఫ్ ఉమెన్. మేడం, మా ఆహ్వాన్ని మన్నించి మా కోసం మా ఛానల్కి వచ్చి మా ప్రేక్షకులకి ఎన్నో విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వైటీవీ వారికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చూసారు కదండి ఈరోజు కార్యక్రమం. మరొకసారి ప్రతి మహిళకి ఉమెన్స్ డే సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. తిరిగి మరొక కార్యక్రమంలో మరొక ప్రముఖ వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.